సామాన్య రైతులకు మేలు చేసే విధంగా భూభారతిని తీసుకొచ్చామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలోని వైరా రోడ్లో గల ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరిపై తప్పుడు కేసులు పెట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, బండి సంచి అన్నట్లు మేము ఎవరితో మిలాఖత్ అవ్వలేదని, ఒకవేళ తామే కనుక బీఆర్ఎస్ వాళ్లతో మిలాఖత్ అయితే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా అరెస్టు చేయొచ్చని తెలిపారు. ఇక యువ మంత్రి కేటీఆర్ మాట్లాడే భాషకు నమస్కారమని, ఆయన సంస్కారానికి వదిలేస్తున్నామన్నారు. ఇక అమెరికాలో పెద్ద చదువులు చదివిన అని చెప్తూనే లొట్టపీసు కేసులంటూ అవహేళన చేసే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాకుండా ఏ వ్యక్తిని కూడా తొందరపడి ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్టు చేసే కార్యక్రమమే ఉండదు. అది బండి సంజయ్ గారికి కూడా బాగా తెలుసు. ఎప్పుడైతే ఏసీబీ కేసు రిజిస్టర్ అయిన మరుక్షణం ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా కేసులు రిజిస్టర్ చేసింది. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కొల్యూడ్ అయింది అనుకుంటే వారి చేతిలో ఎమ్మటిట్లా లైట్ వేస్తే అరెస్ట్ చేయొచ్చు కదా. మేమేం వద్దనలేదు కదా. వారు చేయాలనుకుంటే చేయొచ్చు కదా అంటున్నా. మేము చేయలేదు, మీరు చేయలేదు, మీరు కొల్యూడ్ అయ్యారు అనేటువంటి మేము కొల్యూడ్ అయ్యే ప్రసక్తే ఉండదు. వాళ్ళు లెగిస్తే కాలు దువ్వేది మా మీద, మరి మీ మీద ఏం దువ్వట్లేదే. తప్పకుండా ప్రభుత్వంలో ఈ రోజు ఆర్థిక పరిస్థితి, ఆనాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకాల వల్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఇబ్బంది లేదనుకుంటే నేను ఈ ప్రభుత్వం ప్రజలకి తప్పు చేసినట్లు అవుతుంది. అయినా కూడా ఆనాడు వారు 10,000 ఇస్తే ఇలా 12,000 ఇస్తున్నాం, అంటే 20% పెంచిస్తున్నాం. వారిలాగా ఇచ్చేది దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అయ్యేటట్టు ఆనాడు వారు ఇచ్చిన రైతు బంధు గాని, ఈనాడు మేము ఇచ్చే రైతు భరోసా గాని, ఎవరైతే పంట వేసే రైతన్నకి ఒక భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా ఇస్తున్నాం. ఈ 12,000 రూపాయలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత అన్న అంశాలలో ఏ ఒక్క అంశంలో కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వెనక్కైతే పోదు. మీ ఎన్నికల హామీ, మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి సంబంధించి స్పష్టత ఈ జనవరి 26 వచ్చే అవకాశం ఉందా? ఈ 26వ తారీఖు అయితే రాదు, కానీ విడతల వారీగా ప్రతి కార్యక్రమాన్ని, చెప్పిన ప్రతి మాటని ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టుబడి చేసేది ముమ్మాటికి నిజం. అది కొద్దిగా ఆర్థికంగా రాష్ట్రంలో వడదొడుగులున్న కారణంగా, ఇబ్బందులున్న కారణంగా డిలే అవుతున్నమాట నిజం. అది రాష్ట్ర ప్రజలకి మనస్ఫూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన నేను వివరించుకుంటున్నాను, తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి